చిన్న చేపని ఎరగాయేసి పెద్ద చేప పట్టొచ్చు, కానీ చిన్న కప్పని ఎరగాయేసి పెద్ద కప్పని పట్టొచ్చని మీలో ఎంతమందికి తెలుసు? హలో మావ, నమస్తే. నేను మీ శ్రీహరి. ఈ రోజు ఉదయాన్నే వ్యాపారానికి బయలుదేరాను. ఈ రోజు బిజినెస్ కోసం మనం సాగర్ కి అయితే వెళ్తున్నాం. కానీ ఇప్పుడే నాకు పెద్ద ట్విస్ట్ ఎదురైంది. తీరా అక్కడికి వెళ్ళాక మైక్ అయితే రావట్లేదు. ఇంకేం చేస్తాం, మూటముల చదువుకొని మైక్ సంచిలో పెట్టుకుని తిరిగి ఇంటికి బయలుదేరాను. హాల్యాకి వచ్చాక ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసి మనకు కాల్ చేసిన అన్న వాళ్ళు అయితే గుర్తుకొచ్చారు. అక్కడికైతే వెళ్ళాను. కూలర్ కున్న కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తే అవన్నీ కంప్లీట్ గా అన్న ముంగల్ని రిపేర్ చేశాను. నెక్స్ట్ ఇంకో రిపేర్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇది చిన్న కూలర్. వీళ్ళు కూడా మనకి వీడియోలు చూసి కాల్ చేసిన వాళ్ళే. మామ, మీ అందరికి చిన్న రిక్వెస్ట్, సమ్మర్ సీజన్ ఎండింగ్ కాబట్టి వ్యాపారం అస్సలు కావట్లేదు. వేరే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా. మీ ఇంట్లో ఏమైనా రిపేర్స్ ఉంటే డైరెక్ట్ కాల్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా. ఇంటికైతే వచ్చి రిపేర్ చేస్తా. ఈ రోజు ఎలాగో బిజినెస్ లేదు, బొక్క లేదని సాయంత్రం 4 గంటలకి ఫిషింగ్ అయితే బయలుదేరాను. లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఫ్రాగ్ అలా ఇసిరితే ఒక పెద్ద ఫ్రాగ్ అయితే వచ్చింది. మ్యాజిక్ అంటే ఇదే. చేపలు పడదామని నేను వస్తే కప్పలు పడుతున్నాయి మామ. నాకు కప్ప అయితే పడింది, కానీ దీన్ని తీయడం ఎలాగో అస్సలు అర్థం కావట్లేదు. దీన్ని చూస్తేనే ఒళ్ళు గగ్గుర్లు పుడుతుంది మామ. మీరు ఎప్పుడైనా చిన్న కప్ప అనేసి ఇంత పెద్ద కప్పని పట్టారేమో కామెంట్ చేయండి మామ. దీని పిక్కలు చూసారా? చైనా వానికి ఇస్తే మంచిగా నూనె లేముకొని కర్ర కర్ర నవ్వుతాడు మామ. 2 నిమిషాల దాకా కింద మీద పడి దాన్ని అయితే తీసేశాను మామ. సరే, ఈడ బాలేదని ఇంకో లొకేషన్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మాత్రం అన్ని కప్పలే ఉన్నాయి. ఈడ కూడా కప్ప పడ్డది. అసలు ఏమైందో చూడండి మామ మీరే. ఇప్పుడే ఒకటి పోయింది, ఇంకో కప్ప పడ్డది. తల్లి, కప్పలకు కూడా మేత దొరుకుతలేదు. చూడట వస్తుంది. ఎవడు రమ్మన్నాడు దీన్ని? ఏంది మా దీన్ని పట్టుకోవాలంటే ఒళ్ళు జలకరం పుడుతుంది. ఎట్ట తీయాలో ఏమో. ఉరుకు నీ తల్లి. ఇలా బిజినెస్ పోతే మైక్ పని చేయలే, చేపలకు వస్తే కప్పలు పడుతున్నాయి. దెబ్బ మీద దెబ్బ. లైఫ్ లో ఇలాంటివన్నీ కామన్ గానీ మీరు మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే ఫాలో చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటా మరి.